నమస్తే. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతి పనులు శరవేగంగా మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో పనులు చేపట్టేందుకు నిధులతో పాటుగా రోడ్లు, రైల్వే లైన్ సహా అన్ని విధాలుగా కేంద్ర సహకారం తీసుకుంటుంది. ఈ మేరకు అమరావతికి రైల్వే లైన్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం నుంచి గుంటూరులోని నంబూరు వరకు అంటే దాదాపుగా 57 కిలోమీటర్ల మేర కొత్త రైలు మార్గం రానుంది. ఈ మేరకు 2245 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట. అయితే ఇది ఒక అంచనా మాత్రమే. ఈ కొత్త రైలు మార్గంతో అమరావతి నగరాన్ని హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, చెన్నై నగరాలతో అనుసంధానం చేస్తారు. అయితే అమరావతికి సంబంధించి కొత్త రైల్వే స్టేషన్ ను గట్టిగానే ప్లాన్ చేస్తున్నారన్నమాట. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ను అమరావతిలో నిర్మించాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కొత్త రైలు మార్గానికి సంబంధించి దీనిపైన అసలు ఏం చేయాలి, ప్లానింగ్ ఎలా చేయాలనేది కూడా కసరత్తు చేస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి గుంటూరు జిల్లా అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి భూసేకరణ జరుగుతోంది. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలో భూసేకరణ కూడా ప్రారంభించారు అధికారులు. అయితే ఇక్కడ మధ్యలో ఉన్న చిలుకూరు గాని దాములూరులలో రైల్వే రెవెన్యూ అధికారులు కూడా ఇద్దరు కలిసి 2 శాఖలకు సంబంధించిన అధికారులందరూ కలిసి భూసేకరణ పైన ప్రజాభిప్రాయ సేకరణ అయితే చేస్తా ఉన్నారు. చిలుకూరు, దాములూరు గ్రామాల రైతులు సరికొత్త ప్రతిపాదనను కూడా తీసుకొచ్చారంట. ఆ ప్రతిపాదన ఏంటి అంటే రాజధాని అమరావతి కోసం భూములు సేకరించిన పద్ధతిలోనే ఈ భూముల్ని సేకరించాలని చెప్పేసి రైల్వే అలాగే రెవెన్యూ అధికారులు అనుకుంటున్నారు కదా. సో దీనికి సంబంధించి ఈ రైల్వే లైన్ కి సంబంధించి చిలుకూరు, దాములూరు పరిధిలో 75 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ మేరకు రైతులకు భూసేకరణకు సంబంధించిన విధి విధానాలను కూడా అధికారులు వివరించారు. అయితే కొంతమంది రైతులు ఏం చెప్తున్నారు, చిలుకూరు, దాములూరుకు సంబంధించిన రైతులు వాళ్ళు భూసేకరణకు సంబంధించి అమరావతి భూసేకరణ అంశాన్ని ప్రస్తావించారనమాట. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం సేకరించిన భూములకు సంబంధించి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి రైతులు అధికారులు కోరుతున్నారు. అలాగే తమ పొలాలకు సంబంధించి ఊర్లోకి రాకపోకలు కొనసాగించేందుకు ఒక సర్వీస్ రోడ్డు కూడా కావాలి, అది ఏర్పాటు చేయమని అడుగుతున్నారు. ఈ రైల్వే మార్గం ఏదైతుందో దీనికోసం భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు సంబంధించి ఆ కుటుంబంలోంచి ఒకళ్ళకి రైల్వే ఉద్యోగాలు ఇవ్వాలి. దీంతో పాటుగా అధికారులని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో పాటుగా సర్వీస్ రోడ్లు కూడా కావాలి, కొన్ని సౌకర్యాలు కూడా అడుగుతున్నారు. ఇంకా అంతేకాకుండా దాములూరు, చిలుకూరుకు సంబంధించి కొత్తపేటలకు సంబంధించి ఇక్కడ కూడలిగా ఉన్న చిలుకూరు శివార్లలో ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. అయితే రైతుల డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి మేము తీసుకెళ్తామని చెప్పేసి ఇటు రైల్వే శాఖ అలాగే రెవెన్యూ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఈ రైల్వే లైన్ ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం దగ్గర మొదలవుతుంది కదా. సో అమరావతి మీదుగా విజయవాడ, గుంటూరు లైన్ లోని నంబూరు దగ్గర కలుస్తుంది. ఎర్రుపాలెంలో మొదలైన తర్వాత పెద్దాపురం, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ అలాగే కొప్పురావూరు వీటిలో కూడా అమరావతి, పెద్దాపురం, కొప్పురావూరు స్టేషన్లను పెద్దగా నిర్మించనున్నారన్నమాట. ఈ రైల్వే లైన్లలో భాగంగా కృష్ణానది పైన 3.2 కిలోమీటర్లు ఉండే పొడవైన ఒక బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. దీన్ని అధికారులు నిర్మించనున్నారు త్వరలోనే. ఎందుకంటే ఇప్పుడు రైల్వే శాఖకు సంబంధించి రైల్వే శాఖ అన్ని పరిమితులు తీసుకో ఉంటుంది. ముఖ్యంగా దాదాపుగా రైల్వే శాఖకు ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కొంత ల్యాండ్ని కేటాయిస్తుంది. అమరావతిలో పెద్ద మొత్తంలో అంటే దేశంలోనే పెద్దగా ఈ స్టేషన్ నిర్మించాలని చెప్పేసి అన్ని హంగులు ఆర్భాటాలు ఉండాలి, అంటే జాతీయ స్థాయిలో ఉండాలి అనే నెపంతోనే చంద్రబాబు నాయుడు దీనికి పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారంట. అంతేకాకుండా ఈ రైల్వే లైన్ పూర్తయితే కాజీపేట నుంచి వచ్చే రైళ్లు ఎర్రుపాలెం దగ్గర కొత్త లైన్ లోకి వస్తాయి. అక్కడ టచ్ అయ్యి అక్కడి నుంచి కట్ తీసుకొని అమరావతి మీదుగా నంబూరుకి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి ఏం జరుగుద్ది, ఇక న్యూ గుంటూరు, కొత్త గుంటూరుకి సంబంధించి స్టేషన్ మీదుగా ఆ రైలు ఏదైతే ఉందో కొత్త స్టేషన్ ఉందో దానికి సంబంధించి దాని మీదుగా హౌరా, చెన్నై ప్రధాన లైన్లోని తెనాలి దగ్గర కలిసి చెన్నై వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే చెన్నై నుంచి కాజీపేట, కాజీపేట నుంచి చెన్నై వరకు ఈ రైల్వే లైన్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఈ మేరకు రాష్ట్ర రాజధాని అమరావతిని ఆధునిక సౌకర్యాలతో నిర్మించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికలు కూడా రచిస్తున్నారనమాట. అమరావతి నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటుగా రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా అనుసంధానం చేయాలని చెప్పేసి చూస్తోంది ముఖ్యంగా కూటమి గవర్నమెంట్. అన్ని రంగాల్లోనూ ప్రత్యేకత చాటుకునేలాగా ఆ మాస్టర్ ప్లాన్ ని రూపొందించారు. నెక్కల్లు, పెద్దపరిమి దగ్గరలో దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ను నిర్మించాలి అని చెప్పేసి భావిస్తున్నారు. దాదాపుగా 1500 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు ఇవ్వాలని భావిస్తుందట. సో ముఖ్యంగా అమరావతి రైల్వే లైన్ ను 2 దశల్లో పూర్తి చేయాలని చెప్పేసి రైల్వే శాఖ కూడా కొంత నిర్ణయించారు అని చెప్పేది ఒక సమాచారం, మొత్తానికి ఒక ప్రచారం అయితే జరుగుతోంది. తొలి దశలో ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం నుంచి 27 కిలోమీటర్ల లైన్ ఏదైతుందో ఆ లైన్ ని ఫస్ట్ నిర్మిస్తారు. ఇక మొదటి దశలోనే దాములూరు, వైకుంఠపురం మధ్య
కృష్ణానది పైన ఈ యొక్క ఒక బ్రిడ్జిని కూడా 3.2 కిలోమీటర్ల ముఖ్యంగా రైల్వే బ్రిడ్జిని కూడా నిర్మిస్తారనమాట. ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే ఎరుపాలెం దగ్గర నుంచి ఆ ప్రాంతం ఏదైతే ఉందో మొదటి ఫేజ్లో 27 కిలోమీటర్ల ఫేజ్లో నిర్మిస్తారు. దానితో పాటుగానే 3.2 కిలోమీటర్ల రైల్వే బ్రిడ్జిని కూడా నిర్మిస్తారు. ఇది ఇక్కడ కృష్ణానది పైన జరుగుతుంది. వైకుంఠపురం అలాగే ఇక్కడ ముఖ్యంగా దాములూరు వైకుంఠపురానికి మధ్యలో ఈ యొక్క రైల్వే బ్రిడ్జ్ వస్తుందన్నమాట. దీనికోసం అక్షరాల 800 కోట్ల రూపాయలు 800 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుంది గవర్నమెంట్. అలాగే అమరావతికి దగ్గరలోనే ఒక పెద్ద గూడ్స్ యార్డ్ని కూడా ఏర్పాటు చేయాలనేది రైల్వే శాఖ ఆలోచిస్తుందట. ఈ ప్రాజెక్టును 4 ఏళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ రైల్వే లైన్ కోసం ఎరుపాలెం నుంచి అంటే నంబూరు వరకు మొత్తంగా 521.22 ఎకరాలను రైల్వే శాఖ భూసేకరణ సేకరిస్తా ఉందన్నమాట. ఇక తెలంగాణలో ఖమ్మం జిల్లాలో 24.01 ఎకరాలను, గుంటూరు జిల్లాలో 199.71 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాలో ప్రధానంగా ఇక్కడ 297.21 ఎకరాలను భూసేకరణ చేయాలి. ఇది కూడా 2013 భూసేకరణ చట్టం ప్రకారం సేకరించనున్నారన్నమాట. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ రైల్వే కనుక లైన్ కనుక ఎప్పుడైతే ఇది పడిందో సో కాజీపేట నుంచి ఎరుపాలెం దగ్గర కట్ తీసుకొని మళ్ళీ గుంటూరు, అమరావతి, విజయవాడ, నంబూరు అక్కడి నుంచి చేరుకొని తెనాలి దగ్గరలో ఉన్న ఏదైతే క్రాసింగ్ ఉందో అక్కడ నుంచి చెన్నై వెళ్ళే లైన్ ఏదైతే ఉందో దానికి కూడా కనెక్ట్ అయితే కనుక కొంత బిజినెస్ కూడా ఇక్కడ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. రాకపోకలు కూడా పెద్ద ఎత్తున గూడ్స్ వెళ్ళటానికి కానీ లేదంటే ప్యాసింజర్లు రావడానికి కానీ ఇది ఒక మంచి కనెక్టివిటీ. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ని అమరావతి ప్రాంతంలో నిర్మించాలి అనేది కూటమి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి గత ఏడాది అర్జీ కూడా పెట్టిన పరిస్థితి కూడా ఉంది. సో ఓవరాల్గా ఇది అమరావతిలో ఒక పెద్ద రైల్వే స్టేషన్ నిర్మించనుంది ఇటు రైల్వే శాఖ. దీనికి సంబంధించి భూసేకరణ అంతా కూడా ఎన్టీఆర్ జిల్లాకు, గుంటూరు జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణలో కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా భూసేకరణ జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి మొదటిగా ప్రధానమైన ప్రతిపాదన ఇది. సో ఈ రైల్వే స్టేషన్ గురించి మీరేమంటారు? నిజంగా ఇందులో ఈ రైల్వే లైన్ వెళ్ళే మార్గంలో మీ గ్రామం ఉందా లేదా అనేది కమెంట్ చేయండి.